రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు రీసెంట్గా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన రీసెంట్గా ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో ఈ అంశం పైన మాట్లాడారు. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సో దానిపైన మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సవాల్ విసిరాడంటూ, నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను ఇక్కడే ఉంటా, ఇంట్లోనే ఉంటా, కనీసం ముందస్తు బెయిల్కి కూడా నేను అప్లై చేయనట్టు ఇప్పుడు ఈ రకంగా మాట్లాడారంటూ కొన్ని వార్తలు ఇప్పుడు బయట వైరల్ అవుతా ఉన్నాయి. సో నిజంగానే పవన్ కళ్యాణ్కి అతను సవాల్ విసిరాడా? టీడీపీకి ఆల్రెడీ అతను సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి డైరెక్ట్గా సవాల్ విసిరాడా అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. సో దీనికి సంబంధించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడుతూ క్రెడిబిలిటీ ఉన్న అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో దానిపైన నేను కరెక్ట్గానే మాట్లాడాను, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అన్నట్టుగా ఈయన రియాక్ట్ అయ్యారంటూ కూడా చెప్తున్నాను. అసలు ఏం జరుగుతుంది? అంటే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడింది మనం చూస్తే ఒక సెటైరికల్గా మాట్లాడాడు. అంటే మేమిద్దరం మాట్లాడుతుంటే ఈయన వచ్చి విన్నారా, ఈయన చూసారా అన్నట్టుగా మాట్లాడాడు. దానికి ఆల్రెడీ ఆయన నాగేశ్వర సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే ఎవరు కూడా చూడరు. గతంలో కూడా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడంతా కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసేవాడు, అక్కడ చివాట్లు పెట్టారు, కళ్ళు ఉరుమిన ఎవరు అమిత్ షా, ఇలాగంతా పెట్టేవాళ్ళు. అప్పట్లో కూడా వైసీపీ వాళ్ళు ఇతను ఏమైనా బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళాడా, ఆ మీమ్స్ ఇది కూడా వేశారు. అప్పుడు కూడా నాగేశ్వరు రాధాకృష్ణని సపోర్ట్ చేస్తూ మాట్లాడినాడు. పొలిటికల్ జర్నలిజం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళిద్దరే మాట్లాడుకునింది మాకెలా తెలుస్తుంది జర్నలిస్టుల కంటే, వాళ్ళే వేరే వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు జగన్ వచ్చి ఇలాగా నాకు ఇలాగ అన్నాడు ఆయన అని ఎవరికో ఒకరికి చెప్పుకోకుండా ఉంటాడా? ఎవరికో ప్రతి పార్టీలో నెంబర్ 2నో నెంబర్ 3నో ఎవరో ఒకరు ఉంటారు కదా, సజ్జలోనో అప్పట్లో విజయసాయి రెడ్డి, వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఎవరిని ఇంకొకరికి చెప్పకుండా ఉంటారా? అలాగా న్యూస్ బయటికి జర్నలిస్టులకి ఏంటంటే టాప్ పొలిటీషియన్తో కొంతమందికి పరిచయాలు ఉంటాయి. నాగేశ్వర్ లాంటి వాళ్ళకి, రాధాకృష్ణ లాంటి వాళ్ళకి టాప్ పొలిటీషియన్స్ అంతా కూడా పరిచయాలు సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో ఎవరో ఒకరు లీక్ చేస్తారు, సార్ ఇదంట సార్ జరిగింది, బాగా చీవాట్లు పెట్టినాడంట మా వాడిని అని వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి అన్ని పార్టీల్లో పరిచయాలు ఉంటాయి. చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని రాస్తారు. ఇది జనరల్గా జరుగుతుంది. ఒక్కోసారి చెప్పకుండా కూడా రాసే జర్నలిజం పెరిగిపోయింది. ఊహలతో జర్నలిజం అనేది ఇవాళ అన్ని పార్టీలు చేస్తున్నాయి. జర్నలిస్టులు ఇవాళ సోర్స్ లేకుండా కూడా వీళ్ళే పుట్టిస్తున్నారు వార్తని. మామూలుగా జర్నలిస్టులు ఏం చేయాలి? వార్తని రిపోర్ట్ చేయాలి, వార్తని వ్యాఖ్యానించాలి, విశ్లేషించాలి. వార్తని వీళ్ళు క్రియేట్ చేయకూడదు. కానీ ఇవాళ వార్తల్ని క్రియేట్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ముఖ్యంగా అది బీజేపీ తర్వాత 2014లో బీజేపీ రావడమే సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు, టీములను పెట్టారు. ఇప్పుడు అదే పద్ధతులు అన్ని పార్టీలు చేస్తున్నాయి, వార్తల్ని క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ఏఐ వచ్చినాక ఫోటోలు వీడియోలు కూడా క్రియేట్ అయిపోతున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియనో కన్ఫ్యూజన్ అయితే ఇవాళ ఉంది. అయితే నాగేశ్వరది ఇప్పుడు మన చాలామంది ఇలాగే మేము విన్నాము, మాకు వాడు చెప్పాడు వీడు చెప్పాడు చెప్పేస్తున్నారు. కానీ నాగేశ్వర్ చెప్పింది ఎందుకు వివాదం అయిందంటే, దీనికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద చెప్పడం నాగేశ్వర్. అదే చంద్రబాబు అడిగాడు అంటే ఎంత గొడవ అయ్యిండదు. పవన్ కళ్యాణ్ పోయి అమిత్ షాను జగన్ అరెస్ట్ చేయండి, రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్లేదు అని అడిగినట్టుగా తనకి కోర్ కమిటీ వాళ్ళు చెప్పినట్టుగా నాగేశ్వర్ చెప్పాడు. అప్పటి వరకు కూడా అది వైరల్ అయి ఉండదు. వైసీపీ వాళ్ళు దీన్ని వైరల్ చేశారు. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు వైరల్, మనందు కూడా కొన్నిసార్లు నేను చెప్పింది కూడా వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తే తెలుగుదేశం వాళ్ళు అటాక్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళకి తెలియదు. వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవడైనా మనకు అనుకూలంగా చెప్పాడా అనుకుంటే చేస్తారు. నిజానికి దీంట్లో వైసీపీకి అనుకూలంగా కూడా ఆయన ఏం చెప్పలేదు. వైసీపీకి కూడా బ్యాడ్ అది. ఎందుకంటే బీజేపీ తొత్తుగా వైసీపీ మారిపోయిందంటే ముస్లింలు క్రిస్టియన్లు వైసీపీకి దూరం అవుతారు కదా, బీజేపీని వ్యతిరేకించే శక్తులు వైసీపీకి దూరం అవుతారు. ఒకటి. రెండు, రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా జగన్ సొంత ప్రయోజనాల కోసమే బీజేపీతో ఉన్నాడనేది కూడా జనాల్లోకి వెళ్తుంది. అది బ్యాడ్ డే వైసీపీకి. కానీ వాళ్ళు ఏంటంటే నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, 2 కన్నులు అవతలడికి పోతే బెటర్ అనే పద్ధతులు వైసీపీ వాళ్ళు దీన్ని
ప్రొజెక్ట్ చేశారు. నిజానికి వైసీపీలో కూడా చాలా మందికి వ్యతిరేకత ఉంది ఈ అంశంలో, ఈ జగన్ కరెక్ట్గా చేయట్లేదు అని. అవును. కానీ దీన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. దీంతో జనసేన స్పందించింది. నిజానికి టీడీపీ స్పందించాల బిగినింగ్లో, కానీ టీడీపీ వాళ్ళు లేటుగా మేల్కొన్నారు. మేల్కొని ఇదేదో దీన్ని మనం వైసీపీకి యాంటీగా ఇతన్ని అంటే నాగేశ్వర్ మీద టీడీపీకి ఎప్పటి నుంచో కోపం ఉంది. ఇతను మన ప్రభుత్వాన్ని అనేక విమర్శిస్తూ ఉంటాడు 24 hours. అక్కడ రేవంత్ రెడ్డి మీద ఫోకస్ చేయడు కానీ మన మీద చేస్తున్నాడు అన్న కోపం ఉంది. రెండోది, ఇతను పేటీఎం అని ఎప్పటి నుంచో అంటున్నారు నాగేశ్వర్ని, ఇప్పుడు కాదు, వైసీపీ పేటీఎం అని ఎప్పటి నుంచో అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇది ఒక సాగు దొరికి దీన్ని గట్టిగా ఆయన్ని పేటీఎం అని చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన నాదెండ్ల మనోహర్ ఒక హుందాగా అప్పీల్ చేశాడు. నాదెండ్ల మనోహర్ ఎప్పుడు కూడా హుందాగానే మాట్లాడతాడు. అలాగా నాగేశ్వర్ అంటే మాకు గౌరవం ఉంది, ఆయన ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అదేమీ జరగలేదు, ఆయన వెనక్కి తీసుకోవాలి వ్యాఖ్యలు అంటే నాగేశ్వర్ కూడా స్పందించి వెనక్కి తీసుకున్నాడు. నేను బేషరతుగా ఎటువంటి భేషజాలకు వెళ్లకుండా నేను వెనక్కి తీసుకుంటున్నాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసుకుని ఉండాల్సింది, నేను వెరిఫై చేసుకోకుండా చెప్పడం కరెక్ట్ కాదు, అందుకని ఉపసంహరించుకుని నాగేశ్వర్ కూడా హుందాగానే ఆయన వెనక్కి తీసుకున్నాడు. నిజానికి తీసుకున్నాక సైలెంట్ అయిపోవాలి, కానీ తెలుగుదేశం వాళ్ళు అవ్వలేదు. ఎందుకు వైసీపీ వాళ్ళు కూడా అవ్వలేదు. వైసీపీ వాళ్ళు దీన్ని వాడుతూనే ఉన్నారు విపరీతంగా. ఇంకా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన ఒక క్లిప్ను కూడా తీసుకొచ్చారు. ఆ క్లిప్ ఏంటంటే, జగన్ నీ సంగతి నేను కేంద్రానికి చెప్పి నీ ఆట కట్టిస్తాను చూడు, నిన్న ఒక ఆట ఆడుకుంటాను చూడు అని బెదిరించిన వీడియోను కూడా పెట్టారు. అంటే ఈయన కేంద్రానికి చెప్పి జగన్ మీద చర్య తీసుకుంటానంటే ఏం చర్య, కేంద్రానికి చెప్పే ఉంటాడు కదా, అడుగుంటాడు కదా అనేది అనుకున్నారు. అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళకి ఎందుకు సార్ అంత కోపం? అంది ఇప్పుడు టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు జగన్. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయించాలి అనుకుంటే అది మంచి వార్తే కదా ఒక రకంగా చెప్పాలంటే. అంటే టీడీపీ వాళ్ళకి ఈయన మీద కోపం, ఎవరి మీద? నాగేశ్వర్ మీద కోపం. సో ఆ నాగేశ్వర్ కూడా దానికి టీడీపీ వాళ్ళకి నా మీద ఎందుకు కోపం అని కూడా ఒక వీడియో చేశాడు ఆయన. ఎందుకు కోపం అంటే, టీడీపీని వైసీపీ పెద్దగా విమర్శించలేదు చాలా విషయాల్లో. అంటే వైసీపీ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రైల్వే జోను సంబంధించిన మేజర్ పార్టు ఒరిస్సాకి వెళ్ళింది, దాని మీద వైసీపీ వాళ్ళు ఉద్యమాలు ఏం చేయలేదు. తర్వాత వేదాంతకి అక్కడ కొన్ని ఇచ్చారు, దాని మీద ఏమి చేయలేదు. అవన్నీ ఎందుకంటే కేంద్రం ఇన్వాల్వ్ అయింది, అదానీ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయింది, వైసీపీ వెళ్ళదు. అట్లాగే వైసీపీకి సంబంధించిన కంపెనీలు కొన్ని ఉన్నాయి, మన మేఘా కృష్ణారెడ్డి కానీ లేకపోతే షిరిడి సాయి కంపెనీ కానీ, ఇలాంటి అక్రమాల మీద కూడా వైసీపీ మాట్లాడదు. అందువల్ల వైసీపీ పెద్ద ఉద్యమాలు చేయట్లేదు కూటమి ప్రభుత్వంకి సంబంధించి. అది ఆ వైసీపీ సైలెంట్గా ఉన్నవన్నీ ఈయన కెలుకుతూ ఉన్నాడు. వేదాంతం మీద మాట్లాడాడు, రైల్వే జోన్ మీద మాట్లాడాడు, అవన్నీ ఈయన మాట్లాడుతున్నాడు. సో అందువల్ల ఈయన మీద కూటమికి కోపం ఉంది, తెలుగుదేశానికి కోపం ఉంది ముందు నుంచి. ఇది ఇప్పుడుది కాదు, ఇప్పటి నుంచో నాగేశ్వరం మీద ఉంది. సో ఇప్పుడు వైసీపీ ఈయన ఉపయోగించుకొని ప్రచారం చేసేసరికి వాళ్ళకి ఒక మంచి సాగు దొరికింది, ఈయన మీద అటాక్ చేస్తున్నారు. సో దాంతో నాగేశ్వరు మొన్న ఒకటి ఏం చేశాడంటే, నన్ను బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే, మురళీధర్ రావు నేషనల్ లీడర్ బీజేపీ వాళ్ళు ఈయనకి సపోర్ట్గా ట్వీట్ చేశాడు. ఇక్కడెవరు బీజేపీ వాళ్ళు ఈయనకి యాంటీగా ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పటివరకు ఇలా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. ఇటు బీఆర్ఎస్, కవిత, జగను వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. కానీ ఇటు జనసేనలో కూడా నా గురించి మర్యాదగానే అప్పీల్ చేశారు. ఎవరు? ఆయన నాదెండ్ల మనోహర్ కానీ నాగబాబు కానీ మర్యాదగానే స్పందించారు. ఒక్క టీడీపీ మాత్రమే నాకు యాంటీగా ఉంది. లోకేష్ నన్ను సోకాల్డ్ జర్నలిస్ట్ అన్నాడు. అలాగే టీడీపీ అఫీషియల్ పేజీలోనే నాకు కండువా వేశారు. అంటే టీడీపీ మాత్రమే నన్ను వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది ఇందాక చెప్పినవన్నీ ఆయన చెప్పాడు. దాంతోపాటు ఆయన ఛాలెంజ్ విసిరాడు, మీరు నా మీద కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేసుకోండి, నేను జైలుకి భయపడను, నేను అరెస్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ నాకు దీనివల్ల ఉపయోగం జరిగింది, నా ఛానల్ సబ్స్క్రైబర్లు పెరిగారు, వ్యూస్ పెరిగారు. సో మీరు చేస్తే నాకు ఇంకా 1 million సబ్స్క్రైబర్లు వస్తారు. ఇప్పుడు 1 million దాటి ఉన్నారు, అంటే 11 లక్షల చిల్లర ఉన్నారు. సో ఇంకొక 1 million వస్తారు. నాకు ఏం జరుగుతుంది? జైలు నాకు కొత్త కాదు, నేను స్టూడెంట్ డేస్లోనే జైలుకి వెళ్ళాను, లాఠీ దెబ్బలు తిన్నాను విద్యార్థి దీంట్లోనే ఉస్మానియాలో. కాబట్టి నాకేం బాధ. ఒకటి ఏంటంటే అసలు ముందస్తు బెయిల్ కూడా నేను పోను అని చెప్తున్నాడు. అవును, అదే అంటే నేను
ఆయనకి ఏంటంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది. ఆల్రెడీ మినిట్ వాళ్ళు ఎవరు ఆయన ఇంటర్వ్యూ చేశారు, నేషనల్ అవును. మీడియా. అవును. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈయన అరెస్ట్ అయ్యాడు అనుకో, నేషనల్ మీడియా ఆల్రెడీ ఇతను ఆర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళకంతా బాగా తెలుసు, నేషనల్ మీడియాలో కూడా నాగేశ్వర్ బాగా తెలుసు. ఇప్పుడు ఇది రేపొద్దు నేషనల్ మీడియా అవుతుంది. పైగా ఇది ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది, పవన్ కళ్యాణ్ చేశాడు అనేసి నేషనల్ మీడియాలకి ఈయన పాపులర్ అయిపోతాడు. ఇంటర్నేషనల్ మీడియాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఆల్రెడీ. ఎందుకంటే మన నార్వే వెళ్ళినాక ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ మీద ఇంటర్నేషనల్ డిస్కషన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఒక సీనియర్ అనలిస్టు అనేది వస్తుంది. రెండోది తెలంగాణ సమాజం కూడా ఈయనకి మద్దతుగా నిలబడుతుంది. అవును. రేపు పొద్దున్న ఇక్కడ మేము మిమ్మల్ని హైదరాబాద్ రానియమని కూడా చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద ఇక్కడ ఉద్యమాలు మొదలు పెడతాయి. మీకేం పని ఇక్కడ హైదరాబాద్లో, నువ్వు పోయి ఆంధ్రాలో పోయి ఇల్లు కట్టుకో, అక్కడ ఉన్న నీ ఉద్యమాలు ఇక్కడ మొదలవుతాయి. ఇవన్నీ ఆయనకి తెలుసు, అవన్నీ ఆల్రెడీ ఆయన ఇండైరెక్ట్గా చెబుతున్నాడు కూడా. ఇవన్నీ చేయాలంటే బెయిల్ వచ్చేసి గమ్మని ఇంట్లో ఉంటే ఆయనకి జరగవు కదా. జైలుకి వెళ్తే ఆ డ్రామా వేరే ఉంటుంది. 4 రోజులు జైల్లో ఉందాం, ఏమవుతుంది? అక్కడ కూడా జైల్లో కూడా ఆయన గౌరవంగానే చూసుకుంటారు. ఖైదీలైనా వార్డర్లైనా అందరికి ఆయన అంటే రెస్పెక్ట్ ఉంటుంది. సో ఆయన మీద ఎవరికేమీ వ్యతిరేకత ఉండదు కదా. ఆయన చాలా బ్యాలెన్స్డ్ మాట్లాడతాడు, మెచ్యూర్డ్గా ఉన్న వ్యక్తి. ఆయన అభిప్రాయాలతో డిఫర్ అవ్వచ్చు ఎవరు. నేను కూడా చాలా అభిప్రాయాలతో డిఫర్ అవుతాను. ఆయన వీడియోలు నేను కూడా చూస్తుంటే చాలా అభిప్రాయాలు నాకు నచ్చవు. అంత మాత్రాన ఎవరిదైనా, ఇప్పుడు నా అభిప్రాయాలు నీకు నచ్చవు, నీ అభిప్రాయాలు నాకు నచ్చవు, అంత మాత్రాన మనం శత్రువుల్లా కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. డెమోక్రసీ అంటేనే అది కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలకు కూడా ఆయన ఇంకా వీడియో అయితే పెట్టలేదు ఇప్పుడు నేను మాట్లాడే టైంకి. కానీ ఒక వార్త పెట్టినారని వార్త వచ్చేస్తుంది. అంటే ఎడిటింగ్లో దీంట్లో లీక్ అవుతుంది కదా. అది పవన్ కళ్యాణ్కి కూడా ఆయన ఛాలెంజ్ విసురుతున్నాడు. నిన్నటి వరకు ఆయన ఏమనుకున్నారంటే జనసేన వాళ్ళు నాతో మర్యాదగా ఉన్నారని. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సెటైరికల్గా మాట్లాడడం, నువ్వు వచ్చి చూసావా ఇవన్నీ అడగడం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఉపసంహరించుకున్నాక పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడినప్పుడు ఉపసంహరించుకున్నాడు అనే విషయం అన్నది చెప్పాలి. అదేమి చెప్పకుండా ఇండైరెక్ట్గా తాటతీస్తానని కూడా అన్నాడు ఆయన. డైరెక్ట్గా ఈయన అనలేదు, కానీ మేము ఊరికే ఉండము, తాటతీస్తాము అని అన్నాడు. అంటే కేసులు పెట్టిన దాని గురించి కూడా ఆయన మాట్లాడాలి. కేసులు పెట్టింది మేము ఉపసంహరించుకుంటాము, ఏది చెప్పాలి, అవేమి చెప్పట్లేదు. కేసులు ఒక పక్క పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా నాగేశ్వరు పవన్ కళ్యాణ్కి సమాధానం ఇస్తాడు. ఆయన వీడియో ఖచ్చితంగా చేస్తాడు. రెండోది, ఆయన యుద్ధం మీరు ప్రారంభించారు, నేను ముగిస్తానని కూడా ఆల్రెడీ తెలుగుదేశానికి వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం అంటే అర్థం కూటమి ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చినట్టే. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో జరిగే ప్రజా వ్యతిరేక విధానాల మీద రోజుకు ఒక వీడియో మినిమం నేను చేస్తానని ఆయన చెబుతున్నాడు. సో ఆ రకంగా నాగేశ్వరు కూడా బ్యాటిల్కి రెడీ అయ్యాడు. అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అనేది ఆయనకి అనవసరం. ఆ ప్రభుత్వం తన మీద కేసులు పెట్టేది ఆ ప్రభుత్వం కాబట్టి అందులో డిప్యూటీ సీఎం ఈయనంటే ఈయన వాటా కూడా ఉన్నట్టే కదా. సో పైగా పెట్టింది ఎవరు? జనసేన వాళ్ళు. జనసేన పెడతానని కూడా 21వ తేదీ ఓపెన్గా జనసేనే స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన మీద కేసులు పెడతాం. కాబట్టి ఇదంతా పవన్ కళ్యాణ్ చేయిస్తున్నట్టే. కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ మీదనే వార్ అనేది డిక్లేర్ చేశాడు. ధైర్యంగా ఉన్నాడు. జైలుకి నాకు తెలిసి వాళ్ళు జైలుకి పంపిస్తే మాత్రం వాళ్ళకే నష్టం. అది దేశవ్యాప్తంగా ఈయనేముంది 4 రోజులు జైల్లో కష్టపడతాడు, అంతకంటే ఏం లేదు. దానికి ఆయన మెంటల్గా సిద్ధం అయిపోయినప్పుడు పెద్దగా ఏమి ఉండదు. వాళ్ళకి మాత్రం దేశవ్యాప్తంగా బ్యాడ్ నేమ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.